భాగ్యనగరంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే దర్శనమిస్తున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని 300 వార్డుల్లో నెల రోజుల పాటు చేపట్టిన స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ కేవలం కాగితాలకే పరిమితమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోవడంతో దోమలు, దుర్వాసనతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ నలుమూలలా ఎక్కడా చెత్త లేకుండా చేస్తామని బల్దియా అధికారులు నెల రోజుల కిందట ఆర్భాటంగా ప్రకటన చేశారు. సిటీ పరిధిలోని ఫ్లైఓవర్లు, డివైడర్లు, చెరువులు, నాలాలు సహా ఫుట్పాత్లను క్లీన్ చేస్తామని హామీ ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ పేరుతో కమిషనర్ నుంచి శానిటేషన్ వర్కర్ వరకు చెత్తరహిత నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దుతామని ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది. సిటీలోని బస్తీలు, కాలనీల్లో చెత్త సేకరణ సక్రమంగా జరగడం లేదు. ఇళ్ల మధ్యలో పేరుకుపోయిన చెత్తతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారుల పక్కన, ఖాళీ ప్లాట్లలో బిల్డింగ్ వేస్ట్ పేరుకుపోతుంది. రోడ్ల పక్కన ఉన్న చెత్త పాయింట్లను తొలగించి అక్కడ మొక్కలు నాటి సెల్ఫీ పాయింట్లుగా మారుస్తామని ప్రకటించారు. కానీ ఆయా ప్రాంతాల్లో డబ్బాలు నిండి రోడ్డుపై చెత్త దర్శనమిస్తోంది. దోమలు ఎక్కడక్కడ పెరగడము, దోమల బ్లీచింగ్ చేయకపోవడము, వీళ్ళు ఖాళీ అధికారులు గవర్నమెంట్కు మేము ఇది పని చేస్తున్నాం, అది పని చేసి చూపించడం సరిపోతుంది. కాబట్టి దీనిపైన ఏ విధంగా స్పందించి ఇమీడియట్లీ ఎటువంటి యాక్షన్ తీసుకొని చెదారం కానీ ఈ దోమల నివారణ కానీ చేపడాలని కోరుతున్నాము. ముషీరాబాద్ డివిజన్ విఎస్టీ బస్ భవన్ గల్లీ నుంచి డిపోకి వెళ్లే రోడ్డు మొత్తం భవన నిర్మాణ వ్యర్థాలతో నింపేశారు. రాకపోకలు నిలిచిపోయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. వెనువెంటనే చెత్తను తొలగించకపోవడంతో కుళ్లిపోయి దుర్వాసన వస్తోంది. దోమల బెడద పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తడి, పొడి చెత్తను వేరు చేయాలని బల్దియా ₹1,00,000 ఖర్చు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే చాలా చోట్ల ప్రజలు వేరు చేసిన చెత్తను మళ్లీ తీసుకువెళ్లే వాహనాల్లో కలిపేస్తుండడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని ఎత్తి చూపుతోంది. ఈ వేస్ట్ సేకరణ కూడా నామమాత్రంగానే సాగుతోంది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కేవలం ప్రకటనలు సరిపోవు. 300 వార్డుల్లో ప్రతి గల్లీని పర్యవేక్షించాల్సిన బాధ్యత క్షేత్రస్థాయిలో అధికారులపై ఉంది. ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నత అధికారులు స్పందించి కేవలం ఫోటోల కోసం కాకుండా నిజాయితీగా పనిచేయాలని నగరవాసులు కోరుతున్నారు. టోటల్ గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెదారము ఎలా ఉంది, చెత్త అలానే ఉండిపోతుంది. మరియు మన గ్రేటర్ హైదరాబాద్లో ప్రతి ఒక్క గల్లీలో స్పెషల్ డ్రైవ్ అంటూ ఎందుకు నిర్ణయం తీసుకుందో అర్థం కాదు. అధికారులు చెత్త ఎత్తడం లేదు కానీ స్పెషల్ డ్రైవ్ అంటూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. కార్మికులని ఉదయమే లేపి ఏదో హంగామా చేస్తూ ఫోటోల సెషన్ వరకే సరిపోతుంది. కానీ ఎక్కడ చూసినా సిటీలో ఇక్కడ కలిసిన కార్పొరేషన్లో ఉండొచ్చు, మరియు మున్సిపాలిటీలో ఉండొచ్చు, ఎక్కడ చూసినా చెదారం అలానే ఉంటుంది. ఈ స్పెషల్ డ్రైవ్లని పెట్టి ప్రజాధనం వృధా చేయొద్దు. చెత్త నిర్వహణపై కేవలం అధికారులకే కాకుండా నగర ప్రజలపైన బాధ్యత ఉండాలంటున్నారు అధికారులు. రోడ్లపై చెత్తను విసిరేయకుండా ఇంటింటికి వచ్చే చెత్త బండ్లకు చెత్తను ఇవ్వాలని కోరుతున్నారు.